గబ్బిలం ఈ పేరు వింటే చాలు జనాలు అపశకునంగా భావిస్తారు. వాటి కూత వింటే చాలు వేటగాడిని పిలిపించి నిట్ట నిలువున కాల్చేయిస్తారు. ఇప్పటికీ అనేక మంది నిత్యకృత్యం ఇదే. కానీ ఆ గ్రామస్తులు గబ్బిలాలను ఆరాధ్య దైవాలుగా పూజిస్తారు. వాటి కూత వింటే గానీ నిద్రలేవరు. ఇంతకీ వారికి గబ్బిలాలు చేసిన మేలు ఏంటి? ఆ గ్రామం ఎక్కడుంది? తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పనసారెడ్డిపల్లి గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే ఓ మర్రి చెట్టు దాటాలి. అది దాటాలంటే కొత్తవారు భయపడతారు. రాత్రి వేళల్లో అయితే ఇక అంతే సంగతులు. మర్రి చెట్టును, వాటిపై వేలాడే వందలాది గబ్బిలాలను, వాటి కూతలను చూసి హడలిపోతారు. పనసారెడ్డిపల్లెకు గబ్బిలాలకు మాత్రం విడదీయలేని బంధం ఉంది. గబ్బిలాలంటే అసహ్యించుకునే గ్రామస్తులు ఓసారి పనసారెడ్డిపల్లెకు వెళ్తే చాలు వాళ్ల మైండ్ సెట్ మార్చుకుంటారు. ఎందుకంటే గబ్బిలాలను వారు ఆదరిస్తారు. కొన్ని దశాబ్దాలకు ముందే ఆ గ్రామంలోని మర్రి చెట్టు దగ్గరకు గబ్బిలాలు వచ్చాయి. అప్పటిలో 4-5 గబ్బిలాలు వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నాయి. రాను రాను అవి వందలుగా మారాయి. రోజు ఆహారం కోసం వెళ్లి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చేస్తాయి. ఉదయం 4 గంటలైతే చాలు అలారం మోగించినట్లు అరవడం మొదలు పెడతాయి. వాటి సౌండ్ వినే ఆ గ్రామస్తులు నిద్రలేస్తారు. వాటిని చూస్తూ తమ పనులకు వెళ్లి వస్తుంటారు. మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. చెట్టుకి ఎప్పుడు నైట్ మడసానికి పొలాల మీద బయట వెళ్ళిపోతాయి, పొగులు మడసానికి చెట్టు మీదనే ఉంటాయి. ఆ పక్షులు ఉన్న దానివల్ల ఆ గ్రామం పెద్దలు కానీ వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళకి శుభంగా కలిసి వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు ఉంటారు. దానివల్ల ఊరికి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమే వాళ్ళకి ఇది అనుకుంటారు. ఒక దేవుడు గుడి అనేది, రాములారి గుడి అనేది, ఇంకా గుడి అనేది వాళ్ళకి అసలు లేదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇదే పక్షులు, ఇదే గుడి, ఇదే చుట్టూ అనే లెక్కలో వాళ్ళు దాన్ని అనుకుంటారు. వాళ్ళు దానివల్లే వాళ్ళకు కూడా శుభంగా దేవుడి దయ వల్ల వాళ్ళకి అన్ని లక్షణంగానే వాళ్ళకి జరగతా పెడతా ఉంది. ఈ గబ్బిలాలు వృద్ధి చెందడం మొదలు పెట్టాకే తమ గ్రామానికి మంచి రోజులు వచ్చాయంటారు పనసారెడ్డిపల్లె వాసులు. అంతకుముందు ఎలాంటి ప్రగతి లేని గ్రామం మెల్లగా అభివృద్ధి బాట పట్టిందని చెబుతారు. ఆ గబ్బిలాలను, మర్రి చెట్టును చూసి ఎక్కడికెళ్లినా ఆ పని తప్పక నెరవేరుతుందని నమ్ముతున్నారు. దీంతో గబ్బిలాలు వారికి బాగా సెంటిమెంట్ గా మారిపోయాయి. ఆ సెంటిమెంట్ ను తర్వాతి తరాలు కూడా కొనసాగిస్తున్నాయి. తినేసి నైట్ వెళ్ళిపోతాయి, ఉదయాన్ని వచ్చేస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఊరికి హాని కూడా చేయదు, బాగుంటుంది. నీటిలో అందరూ కాపాడతారు. ఊరు కూడా తాకని ఊరిని కూడా. గాలి వాన వచ్చినప్పుడు చచ్చిపోతాయి. ఏదన్నా పెద్ద గాలి వాన తగిలినప్పుడు చనిపోవడం కానీ జరిగింది. ఒకసారి బాగా చనిపోయింది, 3-4 వేలు దాకా చనిపోయింది. మళ్ళీ ఉత్పత్తి. నిజానికి గబ్బిలాల సంఖ్య తగ్గిపోతుందని పర్యావరణ ప్రేమికులు బాధపడుతుంటారు. గబ్బిలాల వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెబుతారు. అవి ఉంటే పాముల సంఖ్య తగ్గుతుందని, దోమలు, ఇతర హానికర కీటకాలు దరిచేరవని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. కానీ చాలా మంది గబ్బిలాలంటే అపశకునమన్నట్లు భావిస్తారు. నెల్లూరు జిల్లాలోని పనసారెడ్డిపల్లె వాసులు మాత్రం ఇవేం తమకు తెలియవని సెంటిమెంట్ గా ఆ మర్రి చెట్టును, గబ్బిలాలను ఆరాధిస్తున్నామంటారు.